ఓకే ఇప్పుడు గర్ల్స్ వర్సెస్ బాయ్స్. ఏ వాళ్ళు కళ్ళ గంతలు కట్టుకునే ఉన్నారా మీకు? రష్మికి సపోర్ట్ చేసే వాళ్ళు అలాగే కొత్తగా వచ్చిన యాంకర్లకు సపోర్ట్ చేసే వాళ్ళకి మధ్య బ్లైండ్ ఫోల్డ్ కబడ్డీ. ఫస్ట్ అటు సైడ్ నుంచి కూతక రాఘవ గారు రాబోతున్నారు. రెడీగా ఉండండి. రాఘవ గారు రెడీ? రాఘవ గారు ఆల్ ది బెస్ట్. మీరు కోత అనుకుంటూ వెళ్ళండి. మీకు కబడ్డీ 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 ఒక్క నిమిషం రాఘవ గారికి ఆ బ్లైండ్ ఫోల్డ్ తీసేయండి. నిజంగానే కళ్ళు పోయినాయి మీ దెబ్బకి. రాఘవ గారు వాళ్ళని టచ్ చేసి మీరు రావాలి. రాఘవ గారు ఆడేమైనా బ్యాక్ మసాజ్ ఇస్తున్నాడా? మీరు ఎలా పడుకున్నారు? ఓరు బాబు మా సైడ్ వెళ్ళినోడు అవుట్ అయ్యాడా అవుట్ అవ్వలేదా చెప్పండి ఫస్ట్. కోతకెళ్ళి మీరు టచ్ చేసి ఫాస్ట్ గా రావాలి. అవును మీరు వెళ్ళి మీ బాడీని సమర్పించారు వాళ్ళకి. అవునయ్యా టచ్ చేసి ఫాస్ట్ గా రావడానికి ఆయన కుర్రోడా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు కుర్రాడు రెడీగా ఉన్నాడా? ఇమ్ముని పంపించండి. ఇప్పుడు మృదుల కోతకి రండి. మీరేంటి రాఘవ గారు బాలింత? మీరు ముందుకు వచ్చి పట్టుకోండి. పట్టుకోవడానికి ట్రై చేయండి. మృదుల ఇక్కడే ఉంది, పట్టుకోవడానికి ట్రై చేయండి. పట్టుకోండి. స్వాతి అవుట్. ఇప్పుడు నరేష్ గారు కోతకు వస్తున్నాడు. లేడీస్ కూడా నరేష్ గారిని పట్టుకోవచ్చు. దా నరేష్ రారా. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జుండా 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 లజ్జుండా. జరికింది జరికింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పుడు ఇద్దరికి చెరొక పాయింట్. ఇప్పుడు ఇమానిల్ గారు రాబోతున్నాడు. ఇమానిల్ రారా. నేను గెలిచానప్పా. రే ఇమ్ము, నలుగురు నోట్ చేస్తే 4 పాయింట్లు. భాస్కర్ గారు బాబు ఇమ్ము వస్తున్నారు. కబడ్డీ కబడ్డీ. గీత దాటాడు, గీత దాటారు. కబడ్డీ కబడ్డీ. రండి 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 ముందుకు రండి బాబు. ఇంకా కాస్త ముందుకు రండి. కబడ్డీ కబడ్డీ. జిత్తు రా ముందుకు రా. కబడ్డీ కబడ్డీ. రే ముందుకెళ్ళరా ఇమ్ము, ఇంకా ముందుకెళ్ళు. ముందుకెళ్తే 5 అమ్మాయిలు. అవుట్ అవుట్. ఏమైంది, తగిలిందా? మరి ఇక్కడ ఉండి దా 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 అని అరిచో కొట్టేళ్ళాడు. ఇది బాలయ్య కదా. ఓకే ఇప్పుడు గీతా భగత్. అమ్మ గీతా భగత్ మన సైడ్ వస్తుంది. మీరు అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా పట్టుకోవాలి. ప్రీలీజ్ ఈవెంట్ కంటే పిలుస్తున్నారు. రే ముందుకు రండి, పట్టుకోండి. మీ దగ్గరకు వచ్చింది, పట్టుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను ఎలాగైనా గెలుస్తానని మా రాఘవ గారు వస్తున్నారు. రండి చూడండి. మొత్తం వాళ్ళు అటు సైడ్ 8 మంది ఉన్నారు. 8 మందిని టచ్ చేసి వచ్చేయండి. అది గొప్ప గేమ్ అంటే. రెడీ వెళ్ళండి ఫాస్ట్ గా. కబడ్డీ 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 కబడ్డీ. మీరు అటు ఇటు తిరిగి వెనక్కి వచ్చి మన వాళ్ళని అవుట్ చేసేలా ఉన్నారు. ఇటున్నారా? అటు కాదు ఇటు. కబడ్డీ 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 కబడ్డీ. మెట్లు తగిలి చంపేస్తారా? వదలండి రా. రాఘవ గారు ముక్కు మెట్లు గుద్దుకుందరా. పిల్లాన్ని చంపేస్తారా? ఏంటండి కబడ్డీ కోసం ప్రాణాలు తీసుకుంటారా? ఒక్క నిమిషం ఆగండి. మనిషి అయితే ఏదైనా తిట్టొచ్చు మెట్లు. ఆయనకి మామూలుగానే కనపడదు. కళ్ళగత్తినోడు రా కట్టినోడు.
భాస్కర్ అన్న నువ్వు పట్టుకున్నావు అంతవరకు ఆపొచ్చు కదా. ఆ ముక్కు అదలడం వల్ల కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. రాఘవ గారు ఏడుతున్నారా చెల్లి పిల్లని ఏడ్చినట్టు? ఎవర్రా మిమ్మల్ని ఆట పెట్టమంది? ఒక నిమిషం, కబడ్డీ కబడ్డీ ఆపొచ్చు కదా, పెద్ద ఇంటర్నేషనల్ పీరియడ్ గంట సేపు పరిచయం ఎందుకు? కాదు, ఎంత పట్టుకున్నా కబడ్డీ 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 అన్నాడని తీసిపోయి మెట్లకేసి గుద్దారు. కానీ మెట్లు ముక్కుకు తగిలినా కూడా కబడ్డీ కబడ్డీ అంట. కానీ ఏ మాటకి ఆ మాట. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా గట్టిగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మా వాళ్ళు గట్టిగా ఆడారు కానీ పాయింట్లు మీ సైడ్ వచ్చినాయి కాబట్టి మీరే విన్ను. సో ఇంద్రజ గారు సరదాగా ఆడిన కబడ్డీ మీకు ఎలా అనిపించింది? అందరూ సరదాగా ఆడారు కానీ రాఘవ గారికి సరదా తీరిపోయింది. అది నిజంగానే చాలా కొత్తగా అనిపించింది. కళ్ళకు గంతలు కట్టుకొని ఆడడం అంత ఈజీ కాదు. అండ్ రాఘవ గారు వచ్చేసి అక్కడి దాకా వెళ్ళి కూడా ఆయన అసలు కూత అయితే నిలపలేదు. కబడ్డీ కబడ్డీ అనేది చెప్తూనే ఉన్నారు. మెట్లకు చెవులో చెప్తున్నాడు కబడ్డీ కబడ్డీ కబడ్డీ. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గోస్ టు రాఘవ్ గారు. త్వరగా వెళ్ళి చేయండి బా అంటున్నాడు. అండ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక మంచి ఛాలెంజ్ పెట్టుకుందాం. అవునా, ఎలాంటిది? ఆల్ఫాబెట్ ఛాలెంజ్. ఆల్ఫాబెట్. ఓకే. ఆల్ఫాబెట్ ఛాలెంజ్ లో మాట్లాడుకోవాలి. ఓకే. అవతల మనకు సపోర్ట్ చేసే వాళ్ళ నుంచి ఒకరు వస్తారు, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళ నుంచి ఒకరు వస్తారు. వాళ్ళిద్దరి మధ్య ఆల్ఫాబెట్ ఛాలెంజ్ జరిగిద్ది. ఎవరు విన్ అయితే ఆటోమేటిక్ గా అవతల సైడ్ వాళ్ళు యాంకర్ అవుతారు. ఓకేనా? అంటే ఆల్ఫాబెట్ ఛాలెంజ్ ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నేను నరేష్ గారు ఆడతాం. ఓకే. ఓకే దారా నరేష్, నేను నరేష్ గారు ఎగ్జాంపుల్ కి ఆల్ఫాబెట్ ఛాలెంజ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాం. కాబట్టి దాన్ని బట్టి మీ మిగతా వాళ్ళు ఆడాలి. ఓకే రా. ఓకే. ఏరా ఆది బలిసిందారా చీరేస్తా. షేప్ అవుట్ అయిపోతావు. ఈగో ఎందుకురా నీకు? ఫన్నీగా అన్నలేరా? ఓకే ఓకే. గర్ల్ ఫ్రెండ్ ఉందా? రాట్లేదే. హనీమూన్ కి వెళ్దాం అనుకుంటున్నాం. జోకులాపరా. ఏ మధ్యలో అయ్యి ఎక్కడ పోయింది? మీరు ఆ ఇంగ్లీష్ పదాలు వచ్చేలాగా ఏదైనా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో మనకు అది కంప్లీట్ అవ్వాలి. మా సైడ్ నుంచి మానీలు, అటు సైడ్ నుంచి మృదుల. ఎవరు లేడీస్ ఫస్ట్ మేము స్టార్ట్ చేస్తాం. చేయండి. అలా శ్రీదేవి డ్రామా కంపెనీలో భార్య అంటే మీలా ఉండాలి. సినిమా చూపిస్తా మామా. దబిడి దిబిడే. ఏ సూపర్. ఈగ రెక్కలతో చంపేస్తా. ఫ్లైట్ ఎక్కొచ్చా. గ్రీకు వీరుడు. హైట్ ఎంత? ఏంటి ఇంకో ఎపిసోడ్ అంత ఇస్తారా ఏంటి? ఇండియా అంతా. జిలేబీలా ఉన్నావు. కమల్ హాసన్. లక్ష్మీదేవి. మంకీ. నిద్ర పట్టట్లేదు. ఒప్పుకోవచ్చుగా. పారిపోదామా? క్యూలో ఉన్నారు. రానంటావు అయితే. టైం తీసుకొని చెప్తా. ఏ క్యూ ఆయన ఆర్ చెప్పారు కదా. ఎస్ కదా చెప్పాలి. మృతులా గారు అవుట్. అవుట్. మా వాళ్ళు గెలిచారు 1 పాయింట్. కాజల్ రాఘవ గారు. ఓకే స్టార్ట్. 3 2 1. అబ్బా నువ్వు వచ్చావా? బాగుంది. చిచ్చి డీలే. ఏం మాట్లాడుతున్నావు? ఫన్ గా మాట్లాడుతున్నాను. జీ అంటే నాకు ఇంకేంటో గుర్తొచ్చింది. హైట్ గానే మాట్లాడతాను ఏమైనా సరే. ఐడియా ఏమైనా ఉందా? ఏం మాట్లాడుతున్నారు? జిలేబీల్లో మాట్లాడతాను. ఏం మాట్లాడినా కింగ్ ఏమో బొంగు. లవ్లీగా మాట్లాడతాను అంతే. ఇంకా లవ్లీయేగా. మంచి విషయాలు ఏమన్నా ఉంటే చెప్పండి. నహి 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 నహి. ఓవర్ యాక్షన్ చేయొద్దు. పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చిగా ఉందా? కిర్రాక్ మాటలే మాట్లాడతాను. ఖతార్ తీసుకెళ్ళి కొడతా ఏమనుకుంటా. ఆ క్యూ నేను చెప్పేసా ఆల్రెడీ. కాదండి, కిరాక్ అన్నది కే తో స్టార్ట్ అవుతుంది. నా కిర్రాక్ క్యూ తో స్టార్ట్ అవుతుంది. సెకండ్ పాయింట్ రాఘవ గారికి. భాస్కరు మన చాణక్య. అన్నా అందరూ ఉన్నారు జాగ్రత్త. బొక్కలా ఉందిరే. చీ కొడతారన్న తేడా వస్తే నేను ఢీ కొడతా. ఎందుకన్నా ఇలా మాట్లాడుతున్నావు? ఫన్ గా ఏదో మాట్లాడు కాబట్టి మాట్లాడారా. హ్యుమానిటీ ఉందా అసలు నీకు? హ్యుమానిటీ ఉందా? అవుట్. జీ రావాలి. మీరు హెచ్ చెప్పారు. తెచ్చాను రా మీకోసం పాయింట్. నెక్స్ట్ సౌమ్య మా రష్మి వీళ్ళిద్దరు ఆడతారు.
రష్మి మనం గెలవాలి, నువ్వు స్టార్ట్ చేయి ఆల్ఫాబెట్. అరే బీభత్సంగా ఉంది. ఛీ ఛీ ఛీ. అయ్యి బాబోయ్. దెబ్బలు పడతాయి రాజా. ఈడుతోనా? ఫన్నీగా ఉంటుంది. గెట్ అలాంగ్. హెచ్చేసుకోవాలి. హెచ్చించుకోవాలి. ఇంట్రెస్టింగ్. జిరాఫ్ ఎలాగుంది? ఇంట్రెస్టింగ్ అని చెప్పారమ్మా. ఐ తర్వాత ఏం రావాలి? ఐ జే. జే రావాలి. జేలో స్టార్ట్ అవుతుందా జిరాఫీ? జీలో స్టార్ట్ అవుతుందమ్మా. అవుట్. ఓకే. రష్మి విన్. ఏంటబ్బా మాకు అందరు ఇంగ్లీష్ రావడం ఇచ్చారు. మాది 3 పాయింట్స్, మీది 2 పాయింట్స్. లాస్ట్ అండ్ ఫైనల్ అజర్ నేహ. దా 3, 2, 1 గో. ఏ స్టార్ట్ చేస్తున్నా? అది గురించి తెలుసా? బానే ఉన్నాడుగా. చీ అంటావు తెలిస్తే. అంటే ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉన్నాడు మరి. ఇమ్మానియల్ దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మనోడి. ఫౌల్, నేను నమ్మను. ఏ సూపర్. గండికోట రహస్యాలు ఉన్నాయి నీకు తెలీదు. మాకే చెప్తున్నావా? వావ్ గుడ్. ఇంద్రజ గారికి తెలుసు అన్ని. ఆవిడెప్పుడో బుద్ధి చెప్పితే వెనక్కి. జోకులు ఎవరి ముందు చెప్తున్నావో చూసి చెప్పు అధ్యక్ష. కాసేపు ఆగితే కత్తిలో ఉన్నావు అంటాడు. లవ్లీ మై హీరో రెడీగా ఉన్నాడు కదా ఇక్కడే. ఎస్. మొహం సరిగ్గా చూడు, ఆ మాట అనవు నువ్వు. అంత మాట అన్నాడు, ఏదో ఒకటి చెప్పరా. నాన్సెన్స్. ఓ అనిపిస్తాడు. పిచ్చి లాగా చెయ్యకు. కత్తర పాపనే వదలలేదు వీడు. రంభ ఊర్వశి మేనకల్లాగా ఉన్నప్పుడు అబ్బాయి ఆ మాత్రం స్టెప్ వేయడంలో తప్పలేదు. సిగ్గులేని పనులు అయ్యని నీకు తెలీదు. మన తగ్గేదే కాదు మ్యామ్. నాకు లైన్ ఒక స్టోరీ లేదురా, అయినా కూడా వి హావ్ గివెన్ నేహ, సారీ నేహ, ఆ ఛాన్స్ అయితే మేము ఇచ్చాము. Funny, ఐ యామ్ సో సారీ మై డార్లింగ్. అజర్ విన్. రష్మి సైడ్ 4 పాయింట్స్, మీకు 2 పాయింట్స్. సో రష్మియే విన్.